ఇంకా ఏవేవో ఇలా చూస్తూ హఠాత్తుగా ఓ పెద్ద హాల్ లాంటి దాంట్లోకి ప్రవేశించాం. దాని నిండా బీరువాలలో తీగల తలుపుల వెనకాల రకరకాల పాములు కనబడ్డాయి. వాటిలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయని ఎప్పుడూ ఎరగను, నేను వినలేదు కూడాను. వాటిని చూస్తూనే ఒళ్ళు జలదరిచ్చి భయం వేసింది. కాని నిదానంగా చూస్తూ ఉంటే వాటిలో కూడా ఎంతో కొంత సౌందర్యం ఉన్నట్టు కనిపించింది. చాలా చిత్రమే. ఈ సౌందర్యంతో పాటు వాటి విషము, వికార ఆకారము. ఎందుకు కూర్చాడో భగవంతుడు. మరికొంచెం సేపు ఇంకా ఏవేవో చూస్తూ కాళ్ళు పడిపోతూ ఉంటే 2 గంటల సేపు అలా ఓపిగ్గా తిరిగి ఇంకా ఏవేవో చూడవలసినవి ఉన్నా అంతటితో ఆ పూటకు ముగిచ్చి మళ్ళీ మేము వెనక్కి మళ్ళాం. మా మేనేజర్ అమ్మగారు మా మీద దయతలిచి ఒక టీ దుకాణం దగ్గరికి తీసుకువెళ్ళి తాగడానికి టీ, తినడానికి పలహారాలు విప్పించింది. అక్కడ కడుపు నింపుకుని బయటకు వచ్చి మా కారులో కూర్చున్నాం. ఇక బసకు చేరి జోళ్లు విప్పేస్తే గాని అడుగు కింద పెట్టలేకపోతూ ఉన్నాను. కాని నా దురదృష్టం కొద్దీ ఈ తిప్పడు చాలదు అన్నట్టు ఆ ఊర్లో ఉండే పెద్ద పార్క్ హైడ్ పార్క్ అనే పెద్ద ఉద్యానవనానికి తీసుకెళ్లి అక్కడ కాసేపు అంతటా తిప్పింది మా మేనేజర్ అమ్మ. ఇక్కడ వృక్ష జాతులు, పక్షి జాతులు, ఇంకా ఎన్నో వింత వింతైన రకరకాల పువ్వుల రంగులు, ఆ పూల మీద ఎగురుతూ ఉన్న సీతాకోక చిలుకలు, ఎన్నో రంగురంగులువి చాలా అందంగా పూలపైన కొన్ని వాలుతూ ఉంటే మరికొన్ని గాల్లోకి ఎగురుతూ మరో పువ్వు దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. అక్కడ దృశ్యం చూడ్డానికి నాకు ఎంతో అందంగా కనబడ్డది. ఇక్కడ వాటితో పాటు ఎన్నో రకరకాల వృక్షజాతులు, రకరకాలైన పువ్వుల చెట్లు, రంగురంగుల ఆకులతో కూడిన చెట్లు ఎన్నో వింతగా విశేషంగానూ కనబడ్డాయి. అవన్నీ కూడాను ఎంతో అందంగా అక్కడ వరుస క్రమంలో అక్కడక్కడ అమర్చి ఉన్నాయి. ఈ పార్కులో విహారం కోసం ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు గుర్రాల మీద, బండ్ల మీద వస్తూ ఉంటారట. ఈ పార్కు పూర్తిగా చూడవలనంటే 1 పూటో 2 పూట్లో పడుతుంది అని నాకు అనిపించింది. ఈ ఊర్లో ఇన్ని చూడవలసిన ప్రదేశాలు ఉంటే ఒక్కొక్కటి చూడడానికి రోజుల తరబడి పడుతూ ఉంటే ప్రత్యేకంగా ఈ లండన్ నగరం ఈ చివరి నుండి ఆ చివరి వరకు చూడ్డానికి 1 సంవత్సర సమయం సరిపోతుంది అని అనుకున్నాను. అందుచేత ఈ నగరాన్ని సావకాశంగా మరెప్పుడో చూడవలసిందే అని అనుకున్నాను. ఈ ఊహలతో నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ నడుస్తూ ఉంటే మా ఆవిడ, పొరపాటు మా మేనేజర్ అమ్మ, నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి, ఏమీ కష్టంగా ఉన్నదా నాయనా? కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? నడవడానికి ఇబ్బందిగా ఉందా? నీ మొహం కూడా చాలా అలసిపోయినట్టు, వాడిపోయినట్టు కనబడుతూ ఉంది. పోనీలే, ఈ పూటకు ఇంతటితో ముగిచ్చి ఇంటికి వెళ్దాం అంది, నా భుజం మీద చేయి వేసి నాకేసి జాలిగా చూస్తూ. ఆవిడ ఆదరణకు నాకెందుకో ఇట్టే దుఃఖం వచ్చింది. పైకి గంభీరంగా, పర్వాలేదులేండి, మనతో వచ్చిన వాళ్ళు ఇంకా చూడవలనని ఉంటే చూపించండి, నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను అన్నాను సిగ్గుపడుతూ. అబ్బెబ్బే, ఎంత మాట, నాకు పని ఉంది, ఈ వేళకు చూసింది చాలు, మరొకప్పుడు చూడవచ్చు, బస్కే వెళ్దాం రా అని కారు దగ్గరికి దారి తీసింది. కారులో కూర్చొని 1 అరగంటలో బస్కు చేరుకున్నాం. అక్కడ నా కోసమే నా మిత్రుడు మీనన్ నిరీక్షిస్తూ కూర్చున్నాడు. నన్ను చూసి నవ్వి నెమ్మదిగా నాతోటి నా గదిలోకి వచ్చాడు. గదిలోకి ప్రవేశించగానే ముందు నా కార్ల జోళ్లు విడదీసి అవతల గిరాటు పెట్టి మేజోళ్లు కూడా తీసేశాను. నా బాధ గ్రహించి స్నానాల గదిలోకి వెళ్లి వేడి నీళ్లతో పాదాలు కడుక్కుని కాసేపు ఆ వేడి నీళ్ళలోనే కాళ్ళు ఉంచితే ఈ నిప్పి లాగేస్తుంది అని, నేను వచ్చేదాకా తాను కూర్చుంటానని ముందు ఆ పని చేసుకోమని సలహా ఇచ్చాడు నా మిత్రుడు. సరేనని అడుగు తీసి అడుగు వెయ్యలేక నెమ్మదిగా స్నానాల గది చేరుకుని అక్కడ నేనని చెప్పినట్టు వేడి నీళ్ళలో సుమారు 1/2 గంట సేపు కాళ్ళు పెట్టుకుని కూర్చునేసరికే శమనగా హాయిగా ఉండి నొప్పి చాలా భాగం వరకు చేత్తోటి తీసేసినట్టు పోయింది. కాళ్ళు తుడుచుకొని నా గదిలోకి వచ్చాను.
ఏమండి, కాళ్ళు ఎలాగున్నాయి? ఇప్పుడు ఏమైనా సుఖంగా ఉందా? నొప్పి ఏమైనా తీరిందా అన్నాడు మీనన్. మీ దయ వల్ల చాలా భాగం వరకు నొప్పి తగ్గింది. ఈ రాత్రి బాగా విశ్రాంతి తీసుకుంటే రేపటికి బాగా తగ్గుతుంది అని అనుకుంటున్నాను. కానీ మరి ఈ రాత్రే ప్రయాణం అని అనుకున్నాను కదా అన్నాను. ఇంకొకటి 2 రోజులు ఆలస్యమైనా మునిగిపోయేదేమీ లేదు. మీరు కాలేజీలో చేరడానికి ఇంకా కాస్త వ్యవధి ఉంది. అందుచేత తొందరపడకండి. రేపు వెళ్ళవచ్చు. మీకింకా ఇక్కడేమైనా కొనుక్కోవలసినవి ఉన్నాయేమో ఆలోచిద్దాం. కూర్చోండి అన్నాడు. నేను కూర్చున్న తర్వాత 2 నిమిషాలు ఊరుకొని, అయితే మీకు దుస్తులు సరిపడా అన్నవి ఉన్నవా? ఈ చలికి మీరు ఆగగలుగుతున్నారా? ఇబ్బంది పడడం లేదు కదా అన్నాడు. చలి ఎక్కువగానే ఉన్నదండి, భరించడం కష్టంగానే ఉన్నది అన్నాను. మీ బట్టలు ఏమున్నాయని నేను అడుగుతున్నానని ఏమీ అనుకోకుండా చెప్పండి. మీరు వేసుకున్న సూటు ఇండియాలో కుట్టించిందేనా? అలాగనే ఉన్నది చూస్తే ఇక్కడికి పనికిరాదు. చలిమాట ఎలా ఉన్నా ఈ కుట్టు ఈ పద్ధతి చూస్తే ఇక్కడ అందరూ నవ్వుతారు. తర్వాత సూటు అడుగున అండర్వేర్ ఉందా అని అడిగాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. నేను తెల్లబోయి ప్రశ్నార్థకంగా ఆయన కేసి చూశాను. ఊరికే సూటు తొడుక్కున్నారా? దాన్ని అడిగినా ఇంకేమీ లేదా అన్నాడు. ఇంకేమీ లేదన్నాను. అతను నిర్ఘాంతపోయి చాలా పొరపాటు చేశారు. ఇటువంటి దేశంలో చాలా ప్రమాదం. అడుగున కూడా ఉన్నితో తయారు చేసినవి, చర్మాన్ని అంటిపెట్టుకుని ఉండే బనియన్ లాంటివి కాళ్లకు ఒంటికి కూడా తొడుక్కుని ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం. అందుచేతను ముందు ఈ దుస్తుల సంగతి ఏదో చూడాలి. రేపు ఉదయాన్నే నేనొచ్చి మిమ్మల్ని బజారుకు తీసుకెళ్తాను. మీకు కావలసినవి మీరు కొనుక్కుందూరు గాని, రేపు గాని, తప్పితే ఎల్లుండి కాని వెళ్ళూరు గాని పెందలాడే భోజనం చేసి సుఖంగా పడుకోండి. హాయిగా నిద్రపోండి. మీ బాధ కూడా కాస్త తగ్గుతుంది. ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్టుగానే నేను వెంటనే భోజనం చేశాను. మళ్ళీ వచ్చి పడుకున్నాను. కూర్చుండానికి కూడా ఓపిక లేకపోయింది. రేపు మళ్ళీ ఏం కొనాలో ఏంటో, మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచనలో పడ్డాను. ఇప్పటికీ ఏ రోజుకి ఆ రోజైన ఖర్చు నా వంతు మీనన్కి ఇచ్చేస్తున్నాను. అతను చిరునవ్వుతో థ్యాంక్స్ అని తీసుకునేవాడు. ఈ వేళ ఖర్చంతా మా మేనేజర్ అమ్మ పెట్టింది. ఎవ్వళ్ళని ఒక్క కాని కూడా అడగలేదు. ఎవరు ఇవ్వనూ లేదు. ఇదంతా ఆఖరున బిల్లులో చేరుస్తుందో లేదా గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఏర్పాటో తెలియలేదు. ఇదేమి తడిసి మోపుడవుతుందో అనే ఆలోచన పూర్తి కాగానే నాకు తెలియకుండానే నిద్రలో పడ్డాను. ఉదయాన్నే లేచి దంత దావనాధికాలు పూర్తి చేసుకునేసరికే నా మిత్రుడు మీనన్ వచ్చాడు. ఏమి సోదరా, బయలుదేరదామా? సిద్ధంగా ఉన్నారా అన్నాడు. మేమిద్దరం భోజనాల హాల్లోకి వెళ్ళి టీ పలహారాలు ముగిచ్చి వీధిలోకి వచ్చాం. సుమారు 1 ఫర్లాంగు నడిచి పక్కకు తప్పుకుని ఓ పెద్ద గేటు దాటి లోపలికి వెళ్ళాం. 2 నిమిషాల్లో మీనన్ 2 టికెట్లు తీసుకొచ్చాడు. ఇప్పుడే టికెట్లేంటి అని అడిగే లోపలే నన్ను రెక్క పట్టుకుని మరో గేటులో నుండి లోపలికి లాక్కుని వెళ్ళాడు. నేను లోపల అడుగు పెట్టడము, ఆ గేటు దబీమని మూసుకోవడము, టపీమని మేము పాతాళంలోకి దిగిపోవడము అన్నీ కూ అనే లోపల అయిపోయాయి. నేను కెవ్వుమని అందామని అనే లోపలే మళ్ళీ తెరిచిన చప్పుడు కావడం, నేను నన్ను రెక్క పట్టుకుని వెలుపలకు తీసుకువెళ్లడము, ఏమిటిది అనే లోపలే రైలు రావడము, మేమందులో కూర్చోవడం జరిగిపోయాయి. అప్పుడు మీనన్ నా వీపు తట్టి, ఏం భయం లేదులే, ఇందాక చాలా కంగారు పడ్డావు కదూ, అక్కడ మాట్లాడడానికి దేనికి వ్యవధి లేకపోయింది. ఇందాక మనం టికెట్ తీసుకుని గేట్లో నుండి వచ్చామే, అది లిఫ్ట్ అన్నమాట. అంటే అందులో నిల్చొని తలుపు మూసేసి ఒక మరం నొక్కితే అది మనుషుల్ని కిందకి గాని పైకి గాని తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ ఊళ్ళో ఈ 2 రోజుల నుండి చూస్తున్నావు కదూ, వీధులు ఎంత సమర్థంగా ఉంటాయో. అందుకని ఆ సమర్థం తగ్గించడానికి ప్రజలు ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళడానికి
త్వరగా తిరిగి రావడానికి వీలుగా ఉండేటట్టు భూమికి కొంత లోతు వ్యవధన ఈ రైలు ఏర్పాటు చేశారు. అతని వాక్యం పూర్తి అయ్యేసరికి రైలు ఆగడం, నన్ను మళ్లీ మీనన్ మాట్లాడనీయకుండా నా చెయ్యి పట్టుకొని అందులో నుండి బయటికి లాగడం, అక్కడి నుండి మళ్లీ లిఫ్ట్లోను తీసుకువెళ్లడము, లిఫ్ట్ ఈ మాటు మళ్లీ పైకి వెళ్లడము, మేము అందులో నుండి బయటపడ్డము అన్ని ఓ దేవుడా అని అనడానికి కూడా వ్యవధి లేకుండా జరిగిపోయింది. ఇంకను మళ్ళీ మీనన్ ఏమీ మాట్లాడకుండా ముందుకు తీసుకువెళ్ళాడు. మనసులో ఎన్నో ఆలోచనలు, సందేహాలు బయలుదేరినాయి. మొదట పాతాళంలో పడ్డప్పుడు గుండె ఆగిపోయింది అని అనుకున్నాను. మళ్ళీ లిఫ్ట్లో నుండి పైకొచ్చేటప్పుడు కూడా గుండె పట్టేసినట్టే అయింది. అలాంటప్పుడు ఈ ఏర్పాట్లన్నీ కూడా పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ప్రమాదమే కదా అని అనుకున్నాను. అలా అయితే ఈ ఏర్పాట్లు ఎందుకు జరిగాయి అని అనుకున్నాను. అప్పుడు మార్షల్స్లో గాని ఇక్కడా కూడా అవ్వడం ఎవరూ కూడా హరి అనలేదు. అంతా నిర్భయంగానే బయటపడ్డారు. ఆ తర్వాత భూమి అడుగున ఇలా సొరంగాలు ఎలా చేశారో, ఎంత ప్రమాదం కదూ. ఇది అమాంతం ఏ భూకంపమో వచ్చి కూలిపోతే ఏమవుతుంది? తర్వాతను లోపలికి గాలి వెలుతురు ఎలా వస్తున్నాయో. కాని నా మిత్రుణ్ణి అడగడానికి వ్యవధి లేకుండా పోయింది. అతను సమాధానం చెప్పే స్థితిలో కూడా ఉన్నట్టు కనబడలేదు. మేము తొందరగా నడుస్తూ ఓ బట్టల షాప్లోకి ప్రవేశించాం. అక్కడ అద్దాల బీరువాలో ఎన్నో రకాలైన సూట్లు తయారైనవి సిద్ధంగా ఉన్నాయి. వీటన్నిటినీ ఎవరు కుట్టించుకున్నారు కాబోలును అని అనుకున్నాను. మేము లోపలికి అడుగు పెట్టగా నా దృష్టి ఈ బీరువాల మీదే లగ్నం కావడం మూలాన వాటికేసి చూస్తూ నిలబడ్డాను. లోపల నుంచి ఒక ఆయన మీనన్ దగ్గరకు వచ్చి మాట్లాడడం నేను గమనించనే లేదు. ఇలా 4-5 నిమిషాలు కాగానే ఆ ఆసామి నా దగ్గరకు వచ్చి నా పొడవకై వారమో వగైరా కొలతలు తీసుకోవడం మొదలుపెట్టాడు. బట్టలు కుట్టడానికి కదా అనుకొని ఈ సాయంత్రానికి ఇచ్చేస్తాడా అన్నాను. నేను ఇవాళ వెళ్ళక తప్పదు సుమా అన్నాను. నీకేమీ భయం లేదు, 5 నిమిషాల్లో ఇచ్చేస్తాడు. ఎటొచ్చి ఇక్కడ ఉన్న వాటిలో మీకు ఏది నచ్చిందో చూపించండి అన్నాడు. మనలో మన మాట నాకేం తెలుస్తుంది? ఆ గుడ్డ నాణ్యం గాని విలువ కాని నేను తెలుసుకోలేను కదా. అక్కడ బేరం ఆడడానికి వీలవుతుందో కాదో. ఎంత చెడ్డ వాడు బట్టలు అమ్ముకునేవాడు, మొదటైనా వాడు దొరయేను. ఈ బాధంతా ఎందుకని దజ్జాగా మీనన్ సోదరా, నీకంటే నాకు ఎక్కువ తెలుసా? నువ్వే చూసి ఏర్పాటు చేయించు. వాటి మంచి చెడ్డలు నాకంటే నీకే బాగా తెలుసు అన్నాను. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయండి. ఏంటి పిల్లలు, ఇంతకీ ఎలా ఉంది మన కథ? మీకు నచ్చిందా? నచ్చే ఉంటుంది లేండి. అయినా మన కథ నచ్చిన వాళ్ళు ఎవరుంటారు లేండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం.